శాలిని. నేను అయితే ఇవాళ మీ ముందుకి దావుబుచ్చయ్య కాలనీ 5th లైన్ లో ఒక బ్రాండ్ న్యూ గ్రూప్ హౌస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఈ హౌస్ అయితే సేల్ కి రెడీగా ఉంది. లైక్ ఇంకా చిన్న చిన్న వర్క్స్ అనేవి ఉన్నాయి. ఆ వర్క్స్ అనేవి వాళ్ళ యొక్క కస్టమర్స్ యొక్క లైక్స్ ని బట్టి, లైక్ వాళ్ళు ఏ కలర్స్ లో అయితే ప్రిఫర్ చేస్తారో దాన్ని బట్టి అవి కస్టమైజ్ చేయడానికి అలా వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. అయితే గ్లాస్ ఫినిషింగ్ వర్క్ అనేది వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ మనం ప్రతి ఒక్క బిల్డింగ్ కి చూస్తాం కాబట్టి గార్డెనింగ్ సెటప్ కూడా ఇక్కడైతే మీకు వస్తుంది. సో నేను దీనికి డెమో పిక్ అనేది నేను మీకు వీడియోలో ప్రెజెంట్ చేస్తాను. అనేది ప్రతి ఒక్కరికి అలా అండి, ఎందుకంటే ఎవరికైనా తినడానికి ఉన్నా లేకపోయినా ఉండడానికి ఒక ఇల్లు అనేది ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకునేదే. సో మీకు ఈ ఇల్లు అనేది స్టార్టింగ్ మన గుమ్మం దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ వాష్రూమ్ దాకా ప్రతి ఒక్కటి క్వాలిటీతో డిజైన్ చేసి అండ్ కన్స్ట్రక్ట్ చేసింది. ఇప్పుడైతే ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఏ పార్ట్ ఏంటి అనేది. ఓకేనా? అందరూ చూసి వీడియోకి ఒక లైక్ కొట్టండి. వీడియో అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది బిల్డర్స్ కట్టే హౌసెస్ స్టార్టింగ్ లో బాగానే ఉంటాయి, బట్ ఒక 1 year అయిన తర్వాత 2 years అయిన తర్వాత చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. లైక్ పెయింట్ ఊడిపోవడమే కానీ లేదా ఏ వర్క్స్ అన్నా కానీ డ్యామేజెస్ అనేవి వస్తాయి. ఇక్కడ నేను మీకు చూపించే ఈ ఇండిపెండెంట్ హౌస్ ఏంటి అంటే మీకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వీళ్ళైతే ఏవి వాడారు అనేది మీకు మొత్తం అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ హౌస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ హౌస్ బిల్డర్ ని అయితే మనం పిలిచేద్దాము. తిను సాయి అన్నమాట. తిను ఈ హౌస్ బిల్డర్. సో ప్రతి ఒక్కటి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సాయి, ఫస్ట్ గా మనం గుమ్మలు చూసుకుంటే కూడా మొత్తం కూడా బలాసా వుడ్నే అయితే ప్రిఫర్ చేసాము. మొత్తం కూడా ఈ ఫ్లాట్ ఎక్కడ చూసినా కూడా బలాసానే వాడాము. బలాసా విత్ గ్రానైట్ ఫినిషింగ్. గ్రానైట్ ఫినిషింగ్ కూడా మనం నార్మల్ ఫినిషింగ్ లేదు, ఇది కూడా మొత్తం కూడా బ్లాక్ గ్రానైట్ ఇచ్చాము. ఇంకా లోపలికి వస్తే కనుక మనం సీలింగ్ దగ్గరికి వస్తే కనుక సీలింగ్ మొత్తం కూడా రాయల్ దర్బార్ సీలింగ్, ఇది హోటల్కి వేసే సీలింగ్ అనమాట. కింద ఫ్లోరింగ్ చూస్తే మొత్తం కూడా గ్రానైట్ ఫినిషింగ్. మనం ఇక్కడ ఇంటీరియర్ చూస్తే కనుక మొత్తం కూడా ఎక్రిలిక్ షీట్స్ అని మొత్తం అయ్యే వాడాము, ఫైబర్ వాడాలి. మొత్తం కూడా ఎక్రిలిక్ షీట్స్ వాడాము. ఇంటీరియర్ డిజైన్ కానీ ఎవ్రీథింగ్. ఇక్కడ కూడా హింజెస్ వస్తాయి మూమెంట్ కోసం, హింజెస్ వస్తాయి. మన కిచెన్లో చూసుకుంటే కూడా కిచెన్లో కూడా సీలింగ్ వస్తుంది. మొత్తం కూడా ఇంటీరియర్ లుకే కానీ మన కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ దేంట్లో కూడా మనం అయితే కాంప్రమైజ్ ఏదైతే ఉండదు. ప్రతిదీ కూడా క్వాలిటీ అండ్ లైఫ్ టైం ఇన్సూరెన్స్ అయితేనే మనం ఇస్తాము. ఇక్కడ మీరు చూడవచ్చు మోడల్ కిచెన్ అయితే ఇచ్చాము మనం. ప్లస్ హింజెస్ ఉంటాయి ప్రతిదీ కూడా స్లో మూమెంట్ కోసం. ఎంత స్పీడ్ వేయండి స్లో అయితే అయిపోతుంది. ఇంకా మనం టీవీ యూనిట్ దగ్గరికి వస్తే కనుక టీవీ యూనిట్ మొత్తం కూడా గోల్డ్ ఫాయిల్ ఫినిషింగ్తో వస్తుంది. మెటీరియల్ మొత్తం ఇక్కడ ఫినిషింగ్ కానీ వుడ్ ఫినిషింగ్ కానీ మొత్తం కూడా ఇంటీరియర్ డిజైన్స్ అయితే మేమైతే మీకు హ్యాండిల్ చేయడం అయితే జరుగుతుంది. ఇంటీరియర్ మొత్తం కూడా ఇక ఇదైతే 3 bedroom ఫ్లాట్ అన్నమాట. ఇంటీరియర్ బెడ్రూమ్ చూసే కదా ఇంటీరియర్ డిజైన్ కూడా సీలింగ్ తగినట్టే మనం ఇంటీరియర్ అయితే చేయడం జరుగుతుంది. మొత్తం కూడా అంతా కూడా టాప్ క్వాలిటీ ఇంగ్లీష్ షీట్స్ మనం వాడింది. లైఫ్ టైం ఇన్సూరెన్స్ ఉంది. ఇవైతే 3 bedroom ఇక్కడ మనైతే చేయడం అయితే జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క రూమ్ కి ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ సీలింగ్ ని డిఫరెంట్ ఇంటీరియర్ ని మనమైతే ఎప్పుడు వేయలేదు. మొత్తం కూడా యూనిక్ డిజైన్ ఉంటుంది. ఇంటీరియర్ సీలింగ్ డిజైన్ కాడి నుంచి మన కబోర్డ్ డిజైన్స్ కాడి నుంచి మొత్తం కూడా యూనిక్ డిజైన్. మొత్తం మెటీరియల్ కూడా మీరు చూడొచ్చు మొత్తం ఎక్రిలిక్ షీట్స్ వాడింది. ఈ ప్లాస్టిక్ షీట్స్ కానీ ఇంకా అట్లా కానీ ఏం వాడలేదు. మీరు చూడొచ్చు క్వాలిటీ కూడా టాప్ క్వాలిటీ. ఇంకా సీలింగ్ కూడా కనుక ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే కనుక మీరు చూడొచ్చు మొత్తం కూడా ఇక్కడ మీరు ఎన్ని సోఫా అయినా తీసుకొని ఉండొచ్చు. ఈజీగా 50 members అయితే ఆక్యుపేషన్ ఉంటుంది హాల్లో. దేవుడి మందిరం కూడా ఇక్కడ సీలింగ్ ఉంటుంది సపరేట్గా. మళ్ళీ బ్లాక్ స్మోక్ మొత్తానికి కూడా వెంటిలేషన్ హోల్ అనేది ఇస్తే మనం అక్కడ ప్లేస్ చేయడం అయితే జరిగింది. ఇంక ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర వస్తే కనుక డైనింగ్ టేబుల్ దగ్గర ఒక ఫినిషింగ్ లుక్ అయితే ఇస్తాం మనం. ఇంకా బాల్కనీ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మన యొక్క మెటీరియల్స్ ఉంటాయి కదా, లైక్ లో యూజ్డ్ మెటీరియల్స్ ఎప్పుడో ఒకసారి వాడేవి అవన్నీ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, ప్రాబ్లమే ఉండదు. ఇదేంటంటే మనం సరదాగా సాయంత్రం పూట మనం కూర్చోడానికి కానీ కాఫీ తాగడానికి కానీ మొత్తం కూడా సౌకర్యంగా ఉంటుంది.
వాళ్ళ వాళ్ళ ఇళ్లలో చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేరే ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక మన హాల్ అనేది ఇక్కడ ఒక ఫంక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ 50 మెంబర్స్ కి ఆక్యుపేషన్ అయితే జరుగుతుంది ఈజీగా. ఇక్కడ మనం ఈ ఫ్లాట్ కి మనం వాడే మెటీరియల్ అంతా కూడా బలాసా వుడ్ అయితే వాడాం. ప్రతి దానికి మెయిన్ దర్వాజా కాడి నుంచి కిటికీ కాడి నుంచి ప్రతిదీ కూడా బలాసానే వాడాము. ఆ విండోస్ వచ్చే వాటికి స్లైడింగ్ డోర్స్ విత్ మెస్ ఇదే ఇచ్చాము. ఇంకా అవుట్ సైడ్ వచ్చే వాటికి మనం స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వలేదు, నార్మల్గా వుడ్ అయితే ఇచ్చాము. ఈ వుడ్ కూడా మొత్తం కూడా బలాసానే, మీరు ఇక్కడ చూడొచ్చు, సైడ్ మొత్తం ఎక్కడైనా మీరు చూడొచ్చు. అలాగే ఈ ఫ్లాట్ ఉన్న యూనిక్ ఏంటంటే కలర్స్ అన్ని కూడా కస్టమైజ్డ్. మీరు ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కలర్ అయితే ఉందని అయితే అనుకుంటారు, కానీ ఇదంతా కూడా వాల్కేరే. మీరు కలర్ అనేది మీరు అంతా కస్టమైజ్ కూడా చెప్తే మేము ఆ కలర్ బట్టి వేస్తాము. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు డోర్స్ కనుక చూస్తే కనుక బలాసా డోర్స్ కూడా బలాసానే వస్తాయి మొత్తం కూడా. ఇంకా ఫ్లాట్ పూర్తి అవ్వలేదు కాబట్టి అయితే ఫిట్టింగ్ అయితే జరగలేదు. చూస్తే కనుక ఇంటీరియర్ మొత్తం కూడా టాప్ క్వాలిటీ ఎగ్రిలేట్ షీట్స్ వాడాము. మొత్తం కూడా వాటిలో ఎక్కడ కూడా రాజీ ఇవ్వలేదు. గ్రానైట్ కూడా చూసే కనుక బ్లూ పిరల్ గ్రానైట్ వేరు. టీవీ యూనిట్ మొత్తం కూడా గోల్డ్ ఫాయిల్ యూనిట్ వచ్చింది, గోల్డ్ ఫాయిల్ డిజైన్ అనమాట అది. ఆ టీవీ యూనిట్ మనకి సీలింగ్ తో మ్యాచ్ అవుతుంది. ఆ సీలింగ్ రిఫ్లెక్షన్ అనేది మనకి గ్రానైట్ మీద అనేది ఒక యూనిక్ డిజైన్ అయితే వస్తుంది. ఇప్పుడు చూస్తే కనుక దేవుడు మొత్తం ఇక్కడ మనకి రూమ్ అనే పార్టీషన్ అయితే వస్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం కూడా మనం షీట్స్ అయితే వాళ్ళకి మొత్తం కూడా టైల్స్ ఇవన్నీ కూడా. అదే పొద్దున మనకి బ్లాక్ స్మోక్ వాటర్ పట్టేసినా కూడా మనం ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు దేవుడు మొత్తం. అలాగే ఇక్కడ పార్టీషన్ బాల్కనీ పార్టీషన్ మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇక్కడ వచ్చేప్పటికి గ్లాస్ పార్టీషన్ అయితే వస్తుంది బాల్కనీకి, ఫ్రీగా ఉంటుంది కూడా. అలాగే ఇది మీకు గ్లాస్ పార్టీషన్ కూడా ఒక లగ్జరీ లుక్ అయితే ఇస్తుంది. ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఫిక్స్ చేయించాక మీకైతే ఒక ఇమేజ్ అయితే పెడతాము. మనం టీవీ యూనిట్ మొత్తం కూడా వుడెన్ ఫినిషింగ్ ఇచ్చాము. వుడెన్ ఫినిషింగ్ విత్ గోల్డ్ ఫాయిల్ అన్నమాట. ఇదంతా కూడా ఇదంతా కూడా ఎక్రిలిక్ షీట్ డిజైన్. ఇది సేమ్ మన టైల్స్ లాంటి ఫినిషింగ్ వస్తుంది. ఇదంతా కూడా గోల్డెన్ ఫినిషింగ్ షీట్స్ అంటారు. యూపీవీసీ షీట్స్. ఇది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా యూపీవీసీ షీట్స్ అన్నమాట. ఇదంతా కూడా వుడెన్ షీట్స్. ఈ వుడెన్ షీట్స్ అనేది మొత్తం కూడా సీలింగ్ తో మ్యాచ్ అవ్వాలి. ఇది ఏమో గోల్డ్ ఫాయిల్. కలర్ కి కాంబినేషన్ కి ఏ కలర్ అయితే మనకి మైండ్ పీస్ఫుల్ అయితే వస్తుందో ఆ కలర్ అయితే మనమైతే ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఏదో ఇంటీరియర్ డిజైన్ అంటే పైన చేసేయడం అన్నట్టు అంటారు, కానీ ఇంటీరియర్ డిజైన్ లో చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. ఒక ఇంట్లోకి వచ్చింగానే ఒక మనశాంతి కోరుకుంటారు అందరూ, కానీ అదే ఒక ఇంట్లో గజిబిజిగా కూడా ఇంటీరియర్ చేస్తే కనుక తన యొక్క మైండ్ కూడా గజిబిజిగా అయితే ఉంటుంది. అదే ఇల్లుని మనశాంతిగా ఉండాలి అనుకుంటే కనుక ఇంటీరియర్ డిజైన్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు మన ఈ యొక్క హౌస్ లో మనం ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూడొచ్చు. మొత్తం కూడా ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ అయితే వస్తుంది మనకి. సీలింగ్ నుంచి ప్రతిదీ ఇంటీరియర్ డిజైన్ ప్రతిదీ, టైల్ ఫ్లోరింగ్ అవ్వచ్చు, మన టీవీ యూనిట్ అవ్వచ్చు, ఇంటీరియర్ డిజైన్ అవ్వచ్చు, ప్రతిదీ ఏ టు జెడ్ ఒక పీస్ఫుల్ మైండ్ అయితే మనకైతే వస్తుంది. ఈ బిల్డింగ్ గురించి అయితే చాలా అంటే చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంత టైం పట్టింది మీకు ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి? ఇప్పుడు క్వాలిటీ కావాలి అంటే కనుక కంపల్సరీ టైం తీసుకుంది. క్వాలిటీ లీడ్స్ టైం అనేది పర్ఫెక్షన్. అది ఇప్పుడు క్వాలిటీ పర్లేదు, మాకు 1 month కావాలి, 2 months లో కావాలంటే కనుక అయిపోతుంది. 1 month 2 months లో మెటీరియల్ కూడా అలాగే ఉంటుంది. 2 months లో అయితే మెటీరియల్ కనుక మనం వేసామంటే 2 years కి డ్యామేజ్ వస్తుంది. అప్పుడు మీరే పంపుకోవాలి. ఓకే, ప్రెసెంట్ అయితే ఇది కట్టడానికి ఎంత టైం పట్టింది? ఇంటీరియర్ ఒక్కటి వచ్చే ఈ యొక్క ఫ్లాట్ మన ఇంటీరియర్ వచ్చే వాటికి 3 months టైం పట్టింది. ఇంకా ఇంటీరియర్ అయిపోయింది అనుకుంటున్నారు, మరి ఇంకా చాలా ఉంది. ఇక్కడ హాల్లో పార్టీషన్ రావాలి, కబోర్డ్ వర్క్ ఇంకా రిమైనింగ్ వర్క్ ఉంది. ఇంకా దేవుడి మందిరం ఇంటీరియర్ డిజైన్ పెండింగ్ ఉంది. ఇంకా కొద్దిగా వర్క్ అయితే ఉంది. ఈ కొద్దిగా వర్క్ కూడా మనకి మినిమం ఎంత అయిందో లేదో 1 month అయితే టైం పడుతుంది. రిమైనింగ్ చాలా వర్క్ అనేది మీరు పర్చేస్ చేసే వాళ్ళ యొక్క ఇష్టాన్ని బట్టి చేద్దాము అని అనుకుంటున్నారు కదా, లైక్ పెయింటింగ్ వర్క్ లాంటివి. పెయింటింగ్ వాడాము, అలాగే వుడ్ కూడా పాలిష్ అనేది అప్పుడు వేయము. పెయింట్ అనేది పాలిష్ అనేది ఒకసారి అవుతుంది. పాలిష్ అనేది మనం కస్టమర్కి చూపిస్తాం. మనం ఏ మెటీరియల్ ఆఫ్ వుడ్ అయితే వాడాము, మనం పూర్తిగా బలాసానే వాడాము. ఇప్పుడు మనం కనుక పాలిష్ చేయించేసామంటే ఇంకా అది ఎవరికి అర్థం కాదు, మామూలు వాడేసామంటారు. అందుకే వుడ్ ఒకటి ఇంటీరియర్ డిజైన్ ఉంది. ఇంటీరియర్ డిజైన్ అయితే ఏముండదు, మొత్తం కూడా మనకు కనపడతానే ఉంటుంది. లోపల మెటీరియల్ అయితే మనం సౌండ్ బట్టి మనం తెలుసుకోవచ్చు ఏ మెటీరియల్ వాడాము మన ఇంటీరియర్ అనేది.
అలాగే వుడ్ లో కనుక పాలిష్ చేస్తే మనకి అసలు పాలిష్ అర్థం కాదు ఏ టైప్ ఆఫ్ వుడ్ మనం వాడాము. అందుకే వుడ్ ని మనం అందరూ చూపించి కస్టమైజ్డ్ గా దాన్ని పాలిష్ చేస్తాం. మళ్ళీ పాలిష్ లో కూడా టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. మనం వేసేది కూడా టాప్ క్వాలిటీ ఉంటుంది వుడ్ పాలిష్ కూడా. ఇంకా పెయింట్స్ అంతా కూడా కస్టమైజ్. యాజ్ పర్ కస్టమర్ విష్ మీరైతే మొత్తం కంప్లీట్ చేద్దాము అని అయితే అనుకుంటున్నారు. కంప్లీట్ చేసి ఇవ్వాలి కదా మరి. కంప్లీట్ చేసి ఇవ్వాలి. ఓకే, సో చూసారు కదా, మీరైతే ఎంత చిన్ని ఫంక్షన్స్ కూడా చాలా మంది టెర్రస్ మీద పెట్టుకోవడం లేదా వేరే హౌసెస్ రెంట్ కి తీసుకోవడం లాంటివి చేస్తున్నారు కదా. సో అలా కాకుండా ఇప్పుడు మీకు ఏ ఫంక్షన్ అయినా లేదు అంటే ఇల్లు అనేది కొంత ఫర్నిచర్ అనేది మీరు సెట్ చేయగానే స్పేస్ అనేది చాలా తగ్గిపోతుంది. ఈ బిల్డింగ్ వచ్చేపాటికి మీకు అలాంటి ప్రాబ్లం అయితే అస్సలు లేదు. ఎందుకు అంటే మీరు ఎంత ఎక్కువ ఫర్నిచర్ అనేది మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మీకు చాలా ప్లేస్ అనేది చక్కగా ఫ్రీగా ఉంటుంది కదా ఈ 3 బెడ్రూమ్ గ్రూప్ హౌస్ అనేది. సో ఇక్కడ మీకు 3 బెడ్రూమ్స్ వస్తాయి, ఒక పూజా మందిరం వస్తుంది, ఓపెన్ కిచెన్ వస్తుంది, అండ్ ఫుల్ అయితే ఏ మూల కూడా ఇంటీరియర్ లేకుండా అయితే లేదండి. మీకు బెస్ట్ ఇంటీరియర్ వర్క్ అనేది అయితే డిజైన్ చేయండి. మీ ఈ ఫ్లాట్ గురించి ఇప్పుడు దాకా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూసారు కదా. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం లైక్ ప్రైజే కానీ లేదంటే ఇంటీరియర్ ఇంకా కొంచెం ఎక్స్ప్లెనేషన్ కానీ ఏమైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇస్తాను. సో దానికైతే మీరు కాంటాక్ట్ అయితే లైక్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే హోమ్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి అయితే కంపల్సరీగా షేర్ చేయండి. ఇది వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.